దేవునికి మనం ఏం తెలియజేయాలి? ఆ? దేవునికి మనం ఏం తెలియజేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతలు తెలియజేశారా దేవునికి? ఇంకా వెళ్ళలేదు అక్కడికి. తెలియజేశారా లేదా? సంతోషంగా ఉండండి. సంతోషంగా కీర్తనలు పాడారా? వెరీ గుడ్. సంతోషంగానే ఉండండి. రైట్. ఆయన ఆవరణంలోకి వచ్చేటప్పుడు, ఆయన సన్నిధిలోకి వచ్చేటప్పుడు సంతోషాన్ని దేవునికి వ్యక్తం చేయండి. ఓకేనా? వేరే వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు. వాక్యం ముందు దృష్టి ఉంచండి. దేవుడు మనల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. మరలా అడుగుతున్నాను, మనం దేవునికి ఏం తెలియజేయాలి? కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎలా తెలియజేస్తారు? పాటలో. ఇంకా ఎలా తెలియజేస్తారు కృతజ్ఞత? ప్రార్థన. వెరీ గుడ్. ఇంకా ఆరాధన. ఇంకా సమయాన్ని. ఇంకా చాలా ప్రాముఖ్యమైన వాటిలోకి రావట్లేదు మీకు. హృదయాన్ని. వెరీ గుడ్. ఇలాంటివి కావాలి. హృదయంతో కృతజ్ఞత తెలియజేస్తారు. ఇంకా ఇంకా ఏమైనా ఉంటాయా? చాలా ఉన్నాయి. సరే, ఎలా తెలియజేయాలి అని అడిగాను కదా. ముందుగా ఏం తెలియజేయాలని అడిగారు? కృతజ్ఞత అన్నారు. ఎలా అని అడిగాను, చెప్పారు. ఇప్పుడు ఎందుకు అని అడుగుతున్నాను. వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. ఇంకా ఎందుకు ఎందుకు దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి? చాలా ఉంటాయి కదా. ఎందుకు ఆలోచిస్తున్నారు? వెరీ గుడ్. ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈరోజు నువ్వు వీడు కూర్చోడానికి కారణం ఆయన నిన్ను ఎంచుకున్నాడు. ఎంచుకున్న విధానమును బట్టి కృతజ్ఞత తెలియజేయాలా? తెలియజేయాలి. ప్రకటన గ్రంథము, ప్రకటన 7వ అధ్యాయం 12వ వచనము. కృతజ్ఞత చెల్లించడం నేర్చుకోవాలి. నేర్చుకున్న వారిని బట్టి చాలా వందనాలు మీకు. కృతజ్ఞత తెలియజేయని వాళ్ళ గురించి తెలియజేయడం నేర్చుకోండి. దేవుని మాట, నా మాట కాదా, దేవుడే చెప్తున్నాడు. కృతజ్ఞత తెలియజేయటం నేర్చుకోండి. ప్రకటన 7వ అధ్యాయము 12వ వచనము. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ఈ చదవబడుతున్న వాక్యంలో ఆకాశమందంట దేవుని సింహాసనం దగ్గర పెద్దలు ఉంటారంట, 4 జీవులు ఉంటాయంట. వీటన్నిటి చుట్టూ ఎవరున్నారంట? దేవదూతలు ఉన్నారంట. దేవదూతలు నిత్యము పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని కొనియాడబడుతున్నారు కదా. ఆ మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి, చూడండి. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును. చూడండి ఎన్ని పదాలు వాడుతున్నారు వాళ్ళు. ఎవరు వాడేది? దేవదూతలు. ఎవరు వాడుతున్నారు? దేవదూతలు వాడుతున్నారు. దేవదూతలు ఏం చేస్తున్నారు? కృతజ్ఞత తెలియజేస్తున్నాయి. ఎవరికి? దేవునికి. ఎక్కడ? పరలోకమందు దేవదూతలు దేవుని స్తుతిస్తున్నాయి, గణపరుస్తున్నాయి. ఇదే రీతిగా యుగ యుగములు, ఈ యుగంలో మనం ఉంటామో లేదో తెలీదు, రాబో యుగంలో ఉంటామో లేదో తెలీదు.
గడిచిన యుగంలో అయితే లేము. గడిచిన యుగాల్లో ఆయన స్తుతించారో లేదో తెలీదు. ఈ యుగంలో కొంతమంది దేవుని స్తుతించట్లేదు. రాబోక యుగములో దేవుని స్తుతించే వాళ్ళు ఉంటారో లేదో తెలీదు. అయితే ఆయన రాజ్యంలో, ఎక్కడ? పరలోక రాజ్యములో యుగ యుగములు ఆయనను కృతజ్ఞత తెలియజేస్తూనే ఉన్నాయి, గణపరుస్తూనే ఉన్నాయి. దేన్ని బట్టి? ఆయన జ్ఞానమును బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయన బలమును బట్టి నిత్యము దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూనే ఉన్నాయి. ఎవరు? దేవదూతలు. వెరీ గుడ్. ఇది పరమందు ఆకాశమందు జరుగుతున్నటువంటి విషయము. ఇప్పుడు భూమి మీద కూడా దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, పరిశుద్ధులు ఉన్నారా లేదా? ఈరోజు పరిశుద్ధ దినము అనేక సంఘాల్లో ఆయనను గణపరుస్తూనే ఉంటున్నారు. అయితే మనందరము దేవదూతల వలె ఆయన శక్తికి, ఆయన బలముకు, ఆయన జ్ఞానమునకు ఏం తెలియజేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము చాలా కొద్ది విషయాల్లోనే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, కానీ మనకి కనబడిన విషయాలు అనేకమైనటువంటివి ఉంటాయి. వాటిని గురించి మనం నేర్చుకుందాం. కనిపించే విషయాలు ఏముంటాయి? చక్కగా దేవుడు మనకి మంచి వస్త్రాలు ఇచ్చాడు. మనకి కలిగిన ప్రతి విషయమును బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ చెల్లించరు చాలామంది. కృతజ్ఞతలు తెలియజేయడంలో వెనకబడి ఉన్నారు. ఎలాగ తెలియజేయాలో తెలియక కూడా వెనకబడి ఉన్నారు. తెలిసి కూడా వెనకబడి ఉన్నారు. చాలా ప్రాముఖ్యమైన పదం ఈ కృతజ్ఞత అనేది. ఇప్పుడు దేవదూతలు కృతజ్ఞత తెలియజేశారు అనుకుందాం. మనుషులు కూడా కృతజ్ఞత తెలియజేయాలి కదా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఇప్పుడు వరకు దేవదూతలు చెప్పారు, ఇప్పుడు మనకి కూడా చెప్తున్నాడు. ఆయన యందుండి నడుచుకోవాలి అంటున్నాడు. ఎలాగ నడుచుకోవాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నడుచుకోవాలి. కాబట్టి ఆయనలో మనం జీవించాలి అంటే, ఆయనలో ఉండాలి అంటే మనం ఏం చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన యందుండి నడుచుకోవాలి అంటే నువ్వేం తెలియజేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ మనం ఒకటి నేర్చుకుందాం. అదే ఆదికాండము 4వ అధ్యాయము 25వ వచనము. ఆదికాండము 4వ అధ్యాయం 25వ వచనము. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించినని అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. తర్వాత చదువు. మరియు షేతునను కూడా కుమారుని పుట్టెను. అతనికి ఏనోషా అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. చూడండి, కయ్యూను హేబేలు అన్నదమ్ములు కదా? అన్నదమ్ములేనా కాదా? కయ్యూను హేబేలు అన్నదమ్ములు. కయ్యూను ఎవరిని చంపాడు? హేబేలుని చంపాడు. ఇప్పుడు హేబేలు చనిపోయాడు కాబట్టి హేబేలుకు ప్రతిగా మరొక కుమారుడు దేవుడు నాకు అనుగ్రహించాడని ఎవరన్నారు? ఆదాము అన్నాడు. అర్థమైందా? ఆదాము అన్నాడు, లేక అవ్వ, ఇద్దరు వారు సంతోషంగా ఉన్నారు. హేబేలు చనిపోయాడు, చిన్న కుమారుడు చనిపోయాడు. కానీ దేవుడు అక్కడ ఊరుకున్నాడా? ఇంకొక బిడ్డను హేబేలుకు బదులుగా ఇచ్చాడు.
ఇప్పుడు అవ్వాదం ఏం తెలియజేయాలి? ఆ? కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే ఒక బిడ్డను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు వారిని ప్రేమించి మరొక బిడ్డను ఆ స్థానంలో మరొకరిని ఇచ్చాడు. ఆ బాధను ఆయన కొనసాగించాలి. అట్లాగే చిన్న కుమారుడు పోయిన బాధను అలాగే కొనసాగించలా, వేరొక కుమారుణ్ణి ఇచ్చారు. వారు ఏం తెలియజేయాలి? కృతజ్ఞత తెలియజేయాలి. కానీ మనం చివరి చూసినప్పుడు అప్పుడు వారు ప్రార్థన చేయుట ప్రారంభించును. అంటే కృతజ్ఞతగా మనం ఏం తెలియజేయాలి? ఏం చేయాలి? ప్రార్థన. నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం ఆరంభించారు. ఈరోజు కృతజ్ఞత అంటే మీరు కూడా దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించండి. చేయనటువంటి వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఇప్పుడు ఏమేం విషయాల్లో మనం అసలు ప్రార్థన చేయాలి, ఏమేం విషయాల్లో కృతజ్ఞత తెలియజేయాలి అనేది కూడా మనం నేర్చుకుందాం. 1 దశలోనికైలు 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. నేర్చుకుందాం వాటిలో నుంచి. 1 దశలోనికైలకు 3వ అధ్యాయము 10వ వచనము. 3వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్న జాతిగా నేను చదువుతా తల్లి. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా, మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తం దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. చాలా వచనం చదివాను, కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయం మాట ఏంటంటే దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు. నీకు నాకు ఇష్టం వచ్చింది తెలియజేయటం కాదు. నీకు నాకు ఇష్టం వచ్చింది తెలియజేయటం కాదు. నాకు చాలా డబ్బు ఉంది కాబట్టి నేను భోజనాలు పెట్టేసి, ప్రార్థనలు పెట్టేసి, గిఫ్ట్లు పంచేసి నేను కృతజ్ఞత తెలియజేద్దాం అనుకుంటారు. దేవునికి తగినట్టుగా కృతజ్ఞత తెలియజేయాలి. దేవునికి తగిన స్థితిలో కృతజ్ఞత అవసరం దేవునికి. మనం చాలాసార్లు చెప్పుకున్నటువంటి ఒక ఉపమానమే, క్రీస్తు ప్రభువారు 10 మందిని కుష్ఠరోగులను స్వస్థపరిచారు. ఎంతమంది తిరిగి క్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చారు? ఒకళ్ళే తిరిగి ఆయన దగ్గరికి వచ్చారు. ఈ మిగతా 9 మంది ఏమయ్యారు? వెళ్ళిపోయారు. వాళ్ళు ఎలాకి వెళ్ళిపోయారు? మేము బాగుపడ్డాము, స్వస్థత పడ్డాము, ఇప్పుడు నేను పని చేసుకుంటాను, డబ్బు సంపాదించుతాను, గోళ్ళ దూకుతాను, మంచి మంచి బట్టలు వేసుకుంటాను, ఇంకా ఇష్టానుసారంగా తిరుగుతాను, ఇప్పుడు నా దగ్గరికి వస్తారు, నా ఇంటికి అందరూ వచ్చేవాళ్ళే, ఇప్పుడు నేను ఊరు అవతల ఉండేవాడిని కాదు. ఇట్లాగా ఆలోచించుకొని వాడు పారిపోయారు ఆ 9 మంది. కానీ దేవుని యొద్దకు తిరిగి ఎవరు వచ్చారు? ఒకళ్ళే వచ్చారు. అది ఎలా వచ్చాడంటే కృతజ్ఞతతోనే వచ్చాడు. ఎలా వచ్చాడు? కృతజ్ఞతతోనే. ఇది దేవునికి తగినట్టుగా కృతజ్ఞత తెలియజేయాలి. ఆయన వచ్చి సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేశాడు. ఆయన చేతుల్లో ఏ రూపాయి లేదు, ఏ బంగారము లేదు, ఏమీ లేదు. ఏం చేశాడు? సాష్టాంగపడి నమస్కారం చేసి దేవునికి కృతజ్ఞత తెలియజేసి ఆ విధంగా బ్రతకడానికి ప్రయత్నం చేశాడు. ఇంకొక ఉపమానం కూడా చూసుకోవచ్చు. సమాధిలో దయ్యం పట్టిన వాడు విడుదల పొందిన తర్వాత తన కుటుంబానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తూ తన కుటుంబం కృతజ్ఞతగా బ్రతికారు. దేవుడు నాకు మేలు చేశాడు అని కృతజ్ఞతగా బతికాడు. కాబట్టి దేవునికి తగినట్టుగా కృతజ్ఞత తెలియజేయాలి. నీకు నాకు ఇష్టానుసారమైన కృతజ్ఞత కాదు. దేవుడికి ఏది ఇష్టమో నువ్వు గ్రహించుకోవాలి. ఎలాగూ నేను దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి? ఆత్మతో, సత్యముతో, నీ పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, వేషధారుల వలె కాకుండా నిత్యము బద్దులమై ఉంటూ దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి. ఈ లోకంలో ఎవరన్నా సహాయం చేశారు, కృతజ్ఞత అంటే థ్యాంక్స్ చెప్తాం. మనం ఎవరైనా సహాయం చేసినప్పుడు థ్యాంక్స్ చెప్తాం. బదులుగా మనం వారికి ఏం చేయాలి? ఎవరు మీకు సహాయం చేయలేదా? థ్యాంక్స్ చెప్పారా? మరలా మీరు తిరిగి సహాయం చేశారా? వెరీ గుడ్. ఈ లోకంలో మనుషుడు ఏదన్నా మనకు సహాయం చేస్తే మనం ఏం చేస్తాం? తిరిగి సహాయం చేస్తాం. ఒక మనుషుడు సహాయం చేశాడు కదా అని విశ్వాసము చూపించలేము,
విశ్వాసము, నమ్మకము, వివేకము, లోబడి ఇటువంటివి మనం చేయలేము. ఎందుకంటే మనుషుడు కాబట్టి తిరిగి మనం ఏం చేయగలుగుతాం? సహాయం చేయగలుగుతాం. అదే దేవుడు మనకు సహాయం చేసినప్పుడు, దేవుడు మనకు సహాయం చేసినప్పుడు మనం కృతజ్ఞత తెలియజేయాలి. వాటితో పాటు ఆ కృతజ్ఞత ఎలా తెలియజేయాలంటే విశ్వాసము చూపించాలి, నమ్మకము చూపించాలి, ప్రేమ చూపించాలి, సమాధానము ఉండాలి, క్షమాపణ ఉండాలి. ఇంకా ఎలాగూ చూపించాలి అంటే శరీర కార్యములను, శరీర క్రియలను విడిచిపెట్టాలి, ఆత్మఫలములను ధరించుకోవాలి, సంఘములో మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. ఇటువంటివన్నీ నువ్వు కృతజ్ఞత తెలియజేయటమే. ఇటువంటివన్నీ నీవు కృతజ్ఞత తెలియజేయటమే. నేర్చుకుందాం. ఎలాగూ కృతజ్ఞత తెలియజేయాలో నేర్చుకుందాం. కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో, దేవునికి ఇష్టమైనది మన జీవితంలో. కాబట్టి కృతజ్ఞత తెలియజేయడము నేర్చుకుందాం. 1 తిమోతి 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. 1 తిమోతి 4వ అధ్యాయం 4వ వచనము. ఆ 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నెడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఇక్కడ మరలా రాయబడినటువంటి మాట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనుడి అంటున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆహారం చక్కగా ప్లేట్లోకి ఆహారం వచ్చింది, అన్నం వచ్చింది, ఏదో కూర వచ్చింది, మంచి కూర అయినా పిచ్చి కూర ఏదైనా దేవుడిచ్చింది. ఏమంటున్నాం ఇప్పుడు? ఏమనాలి మనం? ఏం చేయాలి మనం? దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి. చక్కగా ఆహారం తీసుకున్న ప్రార్థన చేసుకోవాలి. దేవా, ఈరోజు నాకు ఆహారం ఇచ్చినందుకు వందనాలు, ఈరోజు నాకు ఆహారం ఇచ్చినందుకు వందనాలు. మనం గమనించుకుంటే అనేక మంది రోడ్ల మీద చేయి చాచి అడుక్కుంటున్నారు పాపం. రూపాయి, 2 రూపాయలు, 10 పైసలు, 10 రూపాయలు. లేదా కొంతమంది ఆహారం అడుగుతారు, అది కొనిండి, ఇది కొనిండి, కొంచెం ఆ ఇడ్లీ పెంచండి అని. ఇట్లాగ అనేక మంది. ఇది కూడా లేని వాళ్ళు రోడ్డు మీద ఈరోజు ఇంకనే ఉన్నారు. ఇది కూడా లేని వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మనకైతే ఆహారాన్ని ఇచ్చాడు. మరి మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కృతజ్ఞత తెలియజేయాలి. కృతజ్ఞత తెలియజేయాలి. నీకు ఇంకా ప్రేమ ఉంటే వారి కోసం కూడా నువ్వు ప్రార్థన చేయి. అయ్యా, నాకైతే ఇచ్చేసావు, కానీ మరి రోడ్డు మీద అనేక మంది ఆహారం లేక దీనస్థితిలో ఉన్నారు. నీవనుకుంటే వారికి ఆహారం అనుగ్రహించు. అనుకుంటే వారికి ఆహారం అనుగ్రహించు అని నువ్వు ప్రార్థన చేయాలి. మంచి వస్త్రాలు ధరించుకుంటున్నాం, ఎవరిచ్చారు? దేవుడిచ్చింది. వస్త్రముల గురించి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? చక్కగా మంచి స్థలం ఇచ్చాడు దేవుడు నీకు. ఈరోజు మీ అందరికీ చక్కగా స్థలాలు ఇచ్చాడు, మంచి గృహాన్ని నిర్మించాడు. ఇంకా ప్రేమతో కొన్ని గవర్నమెంట్ సహాయం కూడా దేవుడే ఇస్తున్నాడు మీకు. దేవుని యొద్ద నుండే వస్తున్నాయి మీకు. కాబట్టి ఇంత దేవుడు మన కొరకు చేస్తున్నప్పుడు కృతజ్ఞత తెలియజేస్తున్నామా లేదా? తెలియజేయాలి. ప్రతి విషయమునందును మనం దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి. ఇంకా అనేక మార్లు ప్రయాణం అవుతున్నప్పుడు, పనికి వెళ్తున్నప్పుడు, పని నుండి వచ్చినటువంటి సంపాదన కొరకు, సంపాదన నిమిత్తం, ఉద్యోగాలు వచ్చినందు కొరకు, వ్యాపారాలు చేస్తున్నందు కొరకు, వ్యాపారం లాభంగా ఉన్నందు కొరకు, మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కొరకు, ఆయుష్ పెంచుతున్న కొరకు, మరొక పుట్టినరోజు ఇచ్చినందుకు, మరొక పెళ్లి రోజులు ఇచ్చినందుకు, అన్నిటికీ కృతజ్ఞత తెలియజేయాలి. అన్నిటికీ, ప్రతి విషయమునందును కృతజ్ఞత తెలియజేయాలి దేవునికి. ఇది లేకుండా నీ జీవితము ఉండకూడదు. ఈ కృతజ్ఞత భావము, కృతజ్ఞత స్థితి లేకుండా నీ జీవితం కొనసాగించకూడదు. ఉదయాన్నే లేచావు అంటే దేవుడు ఏం చేశాడు? నీకు మరొక రోజుని ఇచ్చాడు ఉచితంగా, నీకు మరొక ఆయుష్ని ఇచ్చాడు ఉచితంగా. లెగంలోనే పక్కన చూస్తే టెంట్ వేసి ఉంటుంది. ఎందుకు టెంట్ వేసారని తొంగి చూస్తే ఓ పెట్టి ఉంటుంది అక్కడ. ముసలోడు చనిపోయాడా, కుర్రోడు చనిపోయాడా, ఎట్టా చనిపోయారు, ఉరేసుకొని చనిపోయారా, ఆత్మహత్య చేసుకున్నారా, లేదా యాక్సిడెంట్లో చనిపోయారా ఏంటి అని గమనిస్తాం. ఏ విధంగా చనిపోయినప్పటికీ అతడైనా ఆమెనా ఈ రోజును చూడలేదు. కానీ నువ్వేం చేసావు? రోజును చూసావు. రోజును చూసిన దానిని బట్టి నువ్వేం తెలియజేయాలి? ఎవరికి? దేవునికి ఏం తెలియజేయాలి? కృతజ్ఞత తెలియజేయాలి.
చూడండి, చేసే ప్రతి కృతజ్ఞతలో సంతోషం ఉండాలి. చేసే ప్రతి కృతజ్ఞతతో నమ్మకం ఉండాలి, ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఆనందం ఉండాలి. నీకు ఆనందం ఉండాలి, ఆనందం ఉండాలి. వాటి గురించి కూడా చూద్దాం. కీర్తనలు 69, కీర్తనలు 69 30వ అధ్యాయము, 69వ అధ్యాయం 30వ వచనము. 69, 30. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. వెరీ గుడ్. చాలు తల్లి, చాలు చాలు చాలు. కీర్తనలతో మరి ఒకసారి చదువు తల్లి. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. నువ్వు చేసిన దాన్ని బట్టి, నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు ఈరోజు? కీర్తనలు పాడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు, పాటలు పాడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. ఒకవేళ నువ్వు పాటలు పాడుకుంటే దేవునికి కృతజ్ఞత చెల్లించడం లేదు. నువ్వు ఆయన ఆవరణంలోకి వచ్చి ఆయన మందిరంలోని కూర్చొని నువ్వు పాటలు పాడకుండా ఉండినట్లయితే నువ్వు కృతజ్ఞత చెల్లించడం లేదు. అడుగుతున్నాడు దేవుడు. ఆ సంతోషం, ఆనందం నీలో లేవు కాబట్టి వచ్చాము, కూర్చున్నాము, మనం వెళ్ళిపోతున్నాము. వచ్చి కూర్చొని చక్కగా వెళ్ళిపోతున్నాం. 9వ అధ్యాయం అదే కీర్తనలు 9వ అధ్యాయం 1వ వచనం. అదే కీర్తనలు 9వ అధ్యాయం 1వ వచనం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవాని అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామము కీర్తించెదను. ఇప్పుడు కీర్తనల విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కీర్తనలు పాడుతుండగా ఆ కీర్తనలు ఎలాగా ఉండాలో చూడండి. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవాని అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించెదను. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని మనం సంతోషించాలి, కీర్తించాలి, సంతోషంగా హర్షించాలి, ఘనత తెలియజేయాలి, దేవుని నామమునకు ఘనత తెలియజేయాలి. అప్పుడే నీ అప్పుడు ఆ రీతిగా నువ్వు కృతజ్ఞత చెల్లించాలి దేవునికి. ఆ రీతిగా దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి. కాబట్టి ఆలోచన చేయండి. నోటి ద్వారా కాదు, హృదయం నుంచి రావాలి, హృదయం నుంచి రావాలి. నోరుంది కేవలము చక్కగా తినడానికి, అర్థమవుతుందా? నవ్వడానికి, తినడానికి, సపరించడానికి, ఇంకా ఏదో ఉంటుంది అట్లాగా. కానీ దేవునికి కృతజ్ఞత అనేది నీ హృదయంతో, ఆయన చెప్పిన క్రమము ద్వారా నువ్వు కృతజ్ఞత తెలియజేయాలి. ఇందాక చదువుకున్నాం 1 దశలోనికేలు. దేవుడు అడిగిన రీతిగా కృతజ్ఞత అనేది తెలియజేయాలి. దేవునికి తగినట్టుగా కృతజ్ఞత తెలియజేయాలి, ఘనంగా కృతజ్ఞత తెలియజేయాలి. అర్థమవుతుంది కదా? వెరీ గుడ్. ఆ రీతిగా ఎజ్రాలో ఇంకా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఎజ్రా 3వ అధ్యాయము, తెలుసా ఎజ్రా ఎక్కడ ఉందో? పాత నిబంధన, క్రొత్త నిబంధన? పాత నిబంధన చాలా తెలుసు మీకు. ఎజ్రా 3వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతలే తల్లి. 3వ అధ్యాయం 11వ వచనం. వీరు వంతు చప్పున కూడి, జాగ్రత్తగా వినండి, వీరు వంతు చప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించురి, యెహోవాను స్తుతించురి. చూడండి, ఆయన యొక్క ఘనతను వారు కొనియాడుతున్నారు. యెహోవా దయాళుడని, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించురి. ఇశ్రాయేలీయుల మీద దేవుని కృప నిరంతరము ఉందని ఇశ్రాయేలీయులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు, కీర్తనలు పాడుతూ చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఆయన కృప ఎవరి మీద ఉందంట? ఇశ్రాయేలీయుల మీద ఉంది. ఆయన కృప ఇశ్రాయేలీయుల మీద ఉంది. అందుకే యెహోవా దయాళుడు అంటున్నాడు. అంటే ఏంటి దాని అర్థం? దయ చూపించువాడు అని అర్థము. ఇశ్రాయేలీయులమైన మేము కష్టంలో ఉన్నప్పుడు ఆయన దయ చూపించాడు.
వేదనలో బ్రతుకుతున్నప్పుడు దయ చూపించాడు, ఆర్థిక విషయాల్లో వెనకబడినప్పుడు దయ చూపించాడు, ఆరోగ్యం బాగానప్పుడు దయ చూపించాడు, కుటుంబ సమస్యలలో ఆయన దయ చూపించాడు, అన్ని విధాలుగా ఆయన దయ చూపించాడు. కాబట్టి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం మా మీద ఉంది, కాబట్టి మేము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అని ఎవరన్నారు? ఇజ్రాయేలీలు అన్నారు. ఇప్పుడు మనము కూడా ఇదే రీతిగా ప్రతి విషయంలోనూ యెహోవా దయాళుడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆర్థికంగా స్థిరపరుస్తున్నాడు, మంచి గర్భఫలాలను ఇచ్చాడు, మంచి స్థలంని ఇచ్చాడు, మంచి సంఘమునిచ్చాడు. అన్ని విషయాల్లో మనం దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి. వీళ్ళు ఎలాగూ తెలియజేశారో చూడండి. ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించురి. ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు 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 యెహోవాను స్తుతించురి. పాడుచు స్తుతించారు. కాబట్టి నాకు నోరు రాదండి, నాకు గొంతు బాగదండి, ఏ రోజు చెప్పద్దు, సిగ్గుపడద్దు. పాడండి, పాడండి, పాడండి. దేవుని స్తుతించడం కోసం పాడండి, దేవుని గణపరచడం కోసం పాడండి. పక్కనోడు వింటున్నాడు కదా అని, పాడితే చండాలంగా ఉంటుందని, వినకుండా చెవులు మూచుకుంటున్నాడని ఇట్లాంటివి ఆలోచించద్దు. స్టేజ్ మీద ఉన్నానని అందరూ నన్నే చూస్తున్నారని అనుకోవద్దు. పాడండి, కీర్తనలు పాడండి, దేవుని నామమును గణపరచండి. నువ్వు దేవుని మాత్రమే చూస్తున్నావు, ఆయన మహిమను పొందినవాడివి, ఆయన మేలును పొందుకున్నవాడివి, ఆయన ఆశీర్వాదాలు పొందుకున్నవాడివి. కాబట్టి నువ్వు దేవుని కొరకు బ్రతుకు, దేవుణ్ణి కీర్తించు. ఆయన అడుగుతున్నాడు. ఇంకా ఏం చేస్తున్నారు వాళ్ళు? మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మెల్లగా చెవులో కొనుక్కున్నారా? మెల్లగా పాడుకున్నారా? కుండు రాగాలు ఏమి తీశారా? గొప్ప శబ్దముతో పాడారు. శబ్దాలు అంటే వాయిద్యాలు తీసుకొచ్చి గొప్పగా వినిపించడం కాదు, నీ నోటితో పాడాలి. నీ నోటితో సంతోషంతో ఆనందంతో కీర్తనలు పాడండి. ఆనందంతో చక్కటి మంచి స్వరముతో మంచి రాగముతో చక్కటి కీర్తనలు పాడండి. ఆ ఇజ్రాయేలు ప్రజలు దేవునికి ఆ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఈరోజు మనం కూడా ఆ వచనాన్ని చదువుకుంటూ గొప్ప శబ్దంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ఆ విధంగా మనం దేవుని నామమును గణపరచాలి, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దుఃఖ శబ్దము కాదు, సంతోషమైనటువంటి శబ్దము. వాళ్ళు దుఃఖ శబ్దంతో ఉన్నారంట, సంతోషకరమైనటువంటి శబ్దంతో ఉన్నారంట. కానీ దేవునికి సంతోషకరమైనటువంటి శబ్దముతో ఆనందముతో దేవుణ్ణి నువ్వు గణపరచాలి. ఎంతమంది ఆచరిస్తారో లేదో తెలీదు, కానీ దేవుడు వాక్యం వాడికి చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే ప్రతి ఆదివారము ఆయన నోటిడే. నేను కూడా రాసుకుంటున్నా ప్రతి ఆదివారం జరిగే క్రమాన్ని, ఎంతమంది వచ్చారు, ఎంతమంది కూర్చున్నారు, ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు, మొదటి ప్రార్థన, ముగింపు ప్రార్థన, మధ్యలో ప్రార్థనలు, వాక్యము, పాటలు, ఇవన్నీ ఒక క్రమం. ఎలాగూ ఆరాధనలో ఇక్కడ జరుగుతుందో, ఏ రోజు ఆరాధన ఎలాగూ జరుగుతుందో, ఏ రోజు ఆరాధనలో ఏ వాక్యం చెప్పబడిందో, ఏ రోజు ఆదివారం ఎవరెవరు వచ్చారో అన్నీ దేవునికి ఆలోచన లెక్క ఉంటుంది. కాబట్టి చెప్పబడిన వాక్యము ఇదిగో ఈరోజు ఎంత తారీఖు? 9వ తారీఖు, మార్చి 9వ తారీఖు. కృతజ్ఞత గురించి మీకు చెప్పారు వాక్యం. పాటలు పాడుచు నన్ను నా మందిరముకు వచ్చి కృతజ్ఞత తెలియజేయమని వాక్యము చెప్పబడింది కదా. వాక్యము చెప్పబడింది కదా. అది పూర్తిగా నా మాట ఎవరు చెప్పినప్పటికీ, దైవజనుడు చెప్పినప్పటికీ, దేవుని బిడ్డ చెప్పినప్పటికీ, విశ్వాసులు పరిశుద్ధులు ఎవరు చెప్పినప్పటికీ అది నా వాక్యమే అంటే నేను చెప్పినట్టే కదా. మరి మీరు వినలేదు ఎందుకని? నా ఆవరణంకి వచ్చి మూగజీవుల్లా మీరు ఎందుకుంటారు? మూగజీవుల్లా మీరు ఎందుకుంటారు? మీకు గొంతు ఇచ్చింది దేనికి? పాటలు పాడడానికే కదా. ప్రథమంగా పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యమును చదువుకోవడానికి, ఉచ్చరించడానికి, దీనికి కదా. మరి దేవునికి ఆ విధంగా మీరు తెలియజేయనప్పుడు దేనికి ఇంకా అడుగుతున్నాడు దేవుడు, ప్రశ్నిస్తాడు. ప్రతి విషయము, ప్రతి ఆరాధన క్రమము ఆయనకు తెలిసిందే. ప్రతి ఆరాధన క్రమం ఆయనకు తెలిసిందే. కాబట్టి సంతోషముతో ఆనందంతో కీర్తనలు పాడు.
ఊరకుండద్దు, మౌనంగా ఉండొద్దు. ఆచరించే వారిగానే ఉండండి ఎప్పుడు. ప్రతి ఆదివారం రోజు రోజుకి కొత్త విషయాన్ని తెలుసుకోండి. ప్రతి ఆదివారం చక్కగా ఎదుగుతా ఉండండి. ఎదుగుదల అవసరం మనిషికి, ఎదుగుదల అవసరం. కాబట్టి ఆత్మీయంగా స్థిరపరచబడతా ఉండండి. మీరు ఎంత ఆత్మీయంగా బలపరచబడితే అంత మేలు మీకు కలుగుతుంది. ఎంత స్థితిలోనికి వెళ్తే అంత గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత మీరు పొందుకోగలుగుతారు. కాబట్టి వెనకాడొద్దు దేవుని విషయంలో, దేవుని ఆరాధనలో. ఇంకనూ వెనకబడి ఉంటున్నారు. మరొకసారి మీ బ్రతుకులను ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ బ్రతుకులు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏంటి నా బ్రతుకు? ఎంత దరిద్రమైన బ్రతుకేంటి? ఆరాధనకి సమయంగా వెళ్ళలేనా జీవితంలో ఒక్కసారి కూడా? నేను క్రమంగా నడుచుకోలేనా? నేను సరిగ్గా అందులోకి వెళ్ళి సరిగ్గా వాక్యాన్ని వినలేనా? నేను ఏంటి నా బతుకు ఇంత చండాలంగా ఉంది? అసలు దేవుని వాక్యాన్ని నేను వినలేకపోతున్నాను. దేవునికి కీర్తనలు పాడలేకపోతున్నాను. సక్రమంగా సమయానికి నేను లెగలేకపోతున్నాను. అసలు లేచి సిద్ధపడలేకపోతున్నాను. నేను ఇంకా ఎన్ని దినాలు నేను ఇంకా ఇంత భ్రష్టుగా, ఎంత దరిద్రంగా, ఇంతటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నాను. ఇంకా అనేకమైనవి మాట్లాడుకుంటే ఎందుకు ఇంతటి భయంకరమైన శరీర కార్యములు నేను చేస్తున్నాను? నేను దేవుని నమ్ముకున్నవాడిని, నేను దేవుని బిడ్డను, దేవుని ఆరాధించేవాడిని. దేవుడి కనుదృష్టి ఎప్పుడు నా మీదే ఉంటుంది. కానీ నేను ఎందుకు ఇంకా ఇటువంటి దురాలోచనలు నా హృదయంలో ఇంకా ఉన్నాయి? ఇంకా కోపము, ద్వేషము, అసూయలు ఇంకా ఎందుకు నా హృదయంలో ఇంకా ఉంటున్నాయి? ఎప్పుడు నేను వీటి నుండి బయటపడతాను? అనేక సార్లు వచ్చిన ప్రతి ఆదివారం దేవుడు గద్దిస్తూనే ఉంటున్నాడు కదా. వచ్చిన ప్రతి ఆదివారం దేవుడు బుజ్జగించుకుంటున్నాడు కదా. ఇంకా నేను ఎన్ని అవకాశాలు నేను తీసుకోవాలి? ఎన్ని అవకాశాలని ఇస్తాడు దేవుడు నాకు? హఠాత్తుగా నాశనం అయిపోతానేమో, ఆయన కోపాగ్ని నేను బలైపోతానేమో. ఆయన ప్రేమ చూపించాడు, ప్రేమ చూపించినప్పుడే నేను మారాలి. ఆయన కోపపడితే నేను ఏమైపోతాను? నా కుటుంబం ఏమైపోద్ది? నేను నిత్యం అగ్నిలోనికి పాత్రుని అయిపోతాను. ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఇంకా అంత అంత నిర్లక్ష్యం ఏంటి మనకి? నిర్లక్ష్యం ఏంటి? ఆలోచన చేయండి. దేవుని క్రమంలో నిర్లక్ష్యం మీ ఎవ్వరికి ఉండకూడదు. నిబంధన చేసుకోండి, స్థిరం కలగండి. ఆదివారం లెగిచామంటే దేవుని కొరకే, ఆరాధనే, గుడికి వెళ్ళాలి. అందరి దృష్టి ఆరాధన మీదే ఉండాలి. అందరి దృష్టి మందిరం మీదే ఉండాలి. మందిరం ఎవరో చేస్తారని కాదు, అక్కడ ఎవరైనా చేశారో లేదో ఒకసారి వచ్చి చూసుకోండి. చేస్తూ ఉంటే కలవండి. ఒకవేళ చేసేస్తే మంచిది, వెళ్ళిపోండి. స్థిరపడండి, అన్ని విషయాల్లో స్థిరపడండి. దేవుని పనిని చేయడానికి ఆసక్తి కలిగి ఉండండి. వెనకపడొద్దు. వెనకాలే ఉండదు. ఎవరో చేస్తారులే, ఎవరో నడితే అలా వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోదాంలే. ఇటువంటి ఆలోచన, ఇటువంటి పనులు కల్పించుకోవద్దు. ఇటువంటి పనుల్లో ఈ రీతిగా వ్యర్థమైనటువంటి క్రైస్తవుడిగా ఉండొద్దు. బలం కలిగి ఉండండి. బలహీనులుగా ఉన్న మీరు బలం కలిగి ఉండాలి. మరలా దేవునిలో బలం కలిగి ఉండాలి. ఇంకొక వచనం, దానియేలు గ్రంథము, దానియేలు 2వ అధ్యాయము 23వ వచనము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము ఉందా దానియేలు బైబిల్లో? బైబిల్ చదువుతున్నారు అందరూ? 2వ అధ్యాయం 23వ వచనం. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసివని దానియేలు మరలా చెప్పెను. ఆయనకు ఒక కల వచ్చిందంట. ఎవరికి? రాజుకి. స్టోరీ తెలుసు కదా, కొంతమంది చెప్తారేమోలే అన్న. రాజుకు ఒక కల వచ్చిందంట. కల వచ్చింది, మీలో ఎవడైనా చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తా అన్నాడు. ఏం న్యాయం అసలు ఇది? నాకు కల వచ్చింది, మీ అందరి దగ్గరకు వచ్చి నాకు కల వచ్చింది, ఏం కల వచ్చిందో చెప్పుకోండి అన్నాను అనుకో,
ఏం కళ వచ్చిందో చెప్పుకోండి అన్నాను అనుకో, కళ చెప్పడం సంగతి తర్వాత పెట్టు. ముందు మీరు అందరు నన్ను తిడతారు. నువ్వు కలగంటే అది కళ నేను చెప్పాలా? నువ్వు ఏదికి పడితే అది కలలుగా అంటావు. నువ్వు ఏది పడితే అది కళ్ళగంటే అది నేను ఎందుకు చెప్పాలి నీకు? అసలు నువ్వు మమ్మల్ని ఎట్లా అడుగుతున్నావు? రాజుకి కళ వస్తే వెళ్ళి ఎవరిని దానియేలుని అడిగారు. దానియేలుని అడిగారు ఆ రాజు ఆ కళ యొక్క భావం చెప్పమని. కానీ ఆ భావము దేవుని ద్వారా దానియేలుకు తెలియజేయబడింది. దానియేలు రాజుకు చెప్పాడు. అర్థమైందా? రాజు ఏమన్నాడు? చెప్పకపోతే చంపేస్తానన్నాడు. దాని యొక్క సారాంశం చాలా ఉంది, తర్వాత చెప్పుకుందాం, సమయం కాదు. ప్రథమమైనది ఇప్పుడు నేర్చుకుంటున్నాం మనం. రాజుకి కళ వచ్చింది, కళ వివరించమని దానియేలుని అడిగినప్పుడు దేవుని ద్వారా దానియేలు చెప్పాడు. చెప్పకపోతే రాజు ఏం చేస్తా అన్నాడు? చంపేస్తా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దానియేలు శ్రమలో ఉన్నాడు. శ్రమలో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? దానియేలు ఇదిగో కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. దేవుని యొద్దనున్న గొప్ప స్వాస్థ్యం ఇదంతా. ఏంటా స్వాస్థ్యం అంటే? దేవుని బలము, దేవుని జ్ఞానము, దేవుని వివేకము. ఇది దేవుని యొక్క స్వాస్థ్యము. దేవుని జ్ఞానము, దేవుని తెలివి, ఇది స్వాస్థ్యము. ఇవి సంపాదించుకోవాలి. ఇదే దానియేలు అడిగి, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరుచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసేవని దానియేలు మరలా చెప్పాను. స్తుతించుచు గణపరిచెను, స్తుతించుచు గణపరిచెను. శ్రమల నుండి విడుదల పొందినందుకు స్తుతించుచు గణపరిచెను. కాబట్టి గణపరచండి, కృతజ్ఞత తెలియజేయండి. స్తుతిస్తూ గణపరుస్తూ దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి. ఈ పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో మరలా చెప్తున్నాను, దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఆయనకు కృతజ్ఞత తెలియజేయాలి. మరొకటి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనము. ఇప్పుడు దేనికి కృతజ్ఞత తెలియజేస్తున్నారో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. అందువలన నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగిందుము. చాలు తల్లి. ఏమంటున్నాడు? అందువలన మనం నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. చూడండి, అందువలన మనం నిశ్చలమైన రాజ్యము పొంది, అందుకు నువ్వు కృతజ్ఞత తెలియజేయాలి. నిశ్చలమైన రాజ్యము పొంది ఉన్నావు గనక నువ్వు కృతజ్ఞత తెలియజేయాలి. ఆ రాజ్య నివాసునిగా నిన్ను ఎంచుకున్నాడు గనక నువ్వు కృతజ్ఞత తెలియజేయాలి. ఆ రాజ్యం యొక్క అర్హత సంపాదించుకుని ఉన్నావు గనక నువ్వు కృతజ్ఞత తెలియజేయాలి. ఆలోచన చేయండి. బాగా రద్దీగా ఉండే బస్సులో సీటు దొరికితే ఆనందమేనా? జనం ఎక్కువైపోయి బాగా రద్దీగా ఉండే బస్సులో సీటు దొరికితే ఆనందమే. బస్సు రాంగలోనే కిటికీ వైపు నుంచి కచ్చిపులు వేస్తారు, బ్యాగులు దోస్తారు, నాది అని గొడవాడుకుంటారు. సీటు కోసం ఎంత యుద్ధాలు చేస్తున్నారు మీరు. ఏది బస్సులో సీటు కోసమే, యుద్ధాలు చేస్తున్నారు. చూడండి, దేవుడు నీకు అక్కడ ధన్యత ఇచ్చేశాడు. నీకు ఆల్రెడీ నీ పేరు అక్కడ రాశాడు. నీకు అర్హత సంపాదించేశాడు. నీకు ఆ ధన్యత ఇచ్చి పెట్టేశాడు దేవుడు. ఇదిగో నీ పేరు రాసినాను, నీ పేరు ఇప్పుడే నమోదు చేసేసుకుంటున్నాను. నీకు ధన్యత ఇచ్చాను నేను. ఇదిగో నీ పేరు. ఈ పేరు స్థిరంగా ఉండాలి అంటే ఇదిగో ఇప్పుడు నుండి నువ్వు నడుచుకో. నా వాక్య ప్రకారం, నా ఆజ్ఞ ప్రకారము అక్కడ ఒక సంఘాన్ని నేను నిర్మించాను. ఆ సంఘంలోనికి వెళ్ళు, అక్కడ కావాల్సినవి చూడు. ఎలాగో బ్రతకమంటున్నానా బ్రతుకు, ఎలాగూ జీవించాలో జీవించు, ఏం కావాలో అడుగు, ఏమి ఇవ్వాలో నేను ఇస్తాను. వీటన్నిటినీ చక్కగా శ్రద్ధ కలిగి నడుచుకో. నీ పేరును అక్కడ స్థిరత్వం చేసుకో. ఆయన దగ్గర ఎర్రైజరు, రబ్బర్లు అన్నీ ఉంటాయి. చెరిపేయాలనుకుంటే చెరిపేస్తాడు.
చెరపటము ఉంచడం అంతా నీ చేతుల్లోనే ఉంది. అంతా నీ చేతుల్లోనే ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథం నీ చేతికి ఇచ్చేశాడు. జ్ఞానం నీ బుర్రలో పెట్టేశాడు. ఎలాగో ఆలోచన చేయాలని నీ హృదయానికి ఇచ్చేశాడు దేవుడు అన్నీ. అన్నీ నీ దగ్గరే సమకూర్చిపెట్టాడు. కాబట్టి వివేకం కలిగి నడుచుకో. గ్రంథము కూడా నీ చేతిలో పెట్టి ఇది చదువుకొని జ్ఞానం సంపాదించుకో అంటున్నాడు. ఈ జ్ఞానమును సంపాదించుకొని జ్ఞానమును కలిగి నువ్వు బ్రతుకు అని చెప్పి దేవుడు మనకు చెప్తున్నాడు. ఇక్కడ ఒక గొప్ప మాట రాయబడింది. దైవ కృప కలిగి యుందుము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. రాజ్యము పొంది ఉన్నాం కనుక, అర్హత సంపాదించుకొని ఉన్నాం కనుక కృతజ్ఞత తెలియజేయమన్నాను. ఇంకా ఆలోచన చేయండి, దేనికైనా ఇంకా దేనికి కృతజ్ఞత తెలియజేయాలి? ఇంకా ఏమన్నా 1, 2 ఇప్పుడు వరకు చెప్పుకొని విషయాల్లో ఇంకా దేనికైనా కృతజ్ఞత తెలియజేయవలసినవి ఉన్నాయా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నది. మనం అపరాధముల నిమిత్తం పాపాల నిమిత్తం చచ్చిన వారై ఉండగా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి, వీడు పాపము ద్వారా చనిపోతున్నాడు, తిరిగి నా రాజ్యానికి రావాలి అంటే ఏం చెయ్యాలని దేవుడు ఆలోచన చేసినప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటి? క్రీస్తు ప్రభువారిని, తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి మనం అపరాధముల నిమిత్తం పాపల నిమిత్తం చనిపోతామని మన కొరకు తన ప్రాణమును అర్పించాడు క్రీస్తు ప్రభువారు. కాబట్టి దేవుడు ఏర్పరిచినటువంటి క్రీస్తు ప్రభువారిని బట్టి నీవు నేను ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? నోరు తెరవండి, నోరు తెరవండి. ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. క్రీస్తు ప్రభువారి విషయమై దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. క్రీస్తు ప్రభువారి విషయమై మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఈ లోకంలో జీవిస్తూ ప్రకటించినటువంటి సువార్త విషయమై, చెప్పినటువంటి ఉపమానముల విషయమై, చేసినటువంటి అద్భుత కార్యముల విషయమై మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. క్రీస్తు ప్రభువారు శిలువ మీద అప్పగింపబడి తన ప్రాణమును విడిచి వెళ్ళిపోయాడు. తర్వాత దేని విడిచిపెట్టి వెళ్ళాడు? దేనికోసం? దేనిని మనకిచ్చి అనుగ్రహించి వెళ్ళాడు? వెరీ గుడ్. రక్షణ గురించి. రక్షణ బాప్తిసం ద్వారా మనకిచ్చాడు. క్రీస్తు ప్రభువారు తిరిగి వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు పరిశుద్ధాత్ముని ద్వారా సర్వసత్యంలోనికి నడిపింపబడుతున్నాం. ఈ పరిశుద్ధాత్ముని ద్వారా మనం ఏం తెలియజేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. దేవుని విషయమై, క్రీస్తు ప్రభువారి విషయమై, పరిశుద్ధాత్మ విషయమై నువ్వు నేను ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లిస్తున్నామా? చెల్లించడానికి అనేకమైనవి ఉన్నాయి. నువ్వు ఆలోచన చేయాలి. ఇవి రోజు నువ్వు చేసుకుంటూ వెళ్ళడమే. నీ పాపముల నిమిత్తం క్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందారు. ఇదే లోకంలో, ఇదే ఎండలో, ఇదే రాళ్ళు, ఇదే గుట్టలో నువ్వు నేను ఈరోజు చెప్పులు వేసుకొని తిరుగుతున్నాం. ఆ కాలంలో చెప్పులు ఉన్నాయో లేదో కూడా తెలీదు. నువ్వు నేను మంచి వస్త్రాలు వేసుకొని తిరుగుతున్నాం. ఆ కాలంలో ఉన్నాయో లేదో తెలీదు. సూదులు, మేకులతో గుచ్చి ఆయనను సిలువేశారు. ఎంత భయంకరమైనది. ఈరోజు నువ్వు నేను చూడలేకపోతున్నామేమో, కానీ దాన్ని అనుభవించిన ఆ విషయాన్ని తలుచుకుంటున్నప్పుడు ఎంతో ఇది కలుగుతుంది. కాబట్టి ఆలోచన చేయండి, ఆ విషయాలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. దేనికి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తన అప్పగింపబడబోవు రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. రొట్టెని ఎత్తుపట్టుకొని రొట్టెని తింటున్నాము. ఆ రక్తాన్ని ఎత్తుపట్టుకొని రక్తమును కూడా తీసుకుంటున్నాము.
కానీ కృతజ్ఞతాస్తుతులు దేనికి చెల్లించాలి? మరలా నీ అపరాధముల నిమిత్తం, నీ పాపముల నిమిత్తము నువ్వు చచ్చిన వాడివై ఉన్నావు. కానీ క్రీస్తు ప్రభువారి శిలువ మరణం ద్వారా తన శరీరమును నలగొట్టుకొని తన రక్తమును చిందించిన ద్వారా నీవు రక్షణ పొందావు, నీవు బ్రతుకుతున్నావు, నువ్వు నిత్య జీవములకు చక్కగా ఎక్కేసి వెళ్ళిపోతున్నావు. అందుకు నువ్వు కృతజ్ఞత తెలియజేయాలి. వాటి విషయమే నువ్వు కృతజ్ఞత తెలియజేయాలి. నేర్చుకో, కృతజ్ఞత తెలియజేయడం నేర్చుకో. ప్రార్థన జీవితం కావాలి, పాటలు పాడే విధం కావాలి, క్రమం కావాలి, వాక్యం వినాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. ప్రార్థన విషయాల్లో దేని విషయాల్లో ప్రార్థన చేస్తున్నామో కూడా నేర్చుకోవాలి. అటువంటి విధంగా నువ్వు దేవుని రాజ్యంలో, దేవుని సంఘంలో నీవు ఉండాలి. కృతజ్ఞత తెలియజేయడం నేర్చుకున్నామా? చేస్తారా కృతజ్ఞత దేవునికి? వెరీ గుడ్. ప్రతి విషయమునందును కృతజ్ఞత. అవసరం లేనిది ఏమి లేదు, అనవసరమైనది ఏది లేదంట. ఇక్కడ చూడండి, ఇందాక మనం చదువుకున్న అధ్యాయంలో నీకు ఇచ్చిన ప్రతిదాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత తెలియజేయి. నీకు ఇచ్చిన స్థలమును బట్టి కృతజ్ఞత తెలియజేయి. నీకు ఇచ్చిన గృహమును బట్టి నువ్వు కృతజ్ఞత తెలియజేయి. తిట్టుకోబాకు. పక్కోడికి డాబా ఇచ్చావు, నాకు ఇంకా పెంకుటిల్లే, నాకు ఇంకా రేకులే, లేదా నాకు ఇంకా ఇంకోటి ఏంటిదంటారు తాటాకే. తిట్టుకోబాకు. వాడికి 2 గేదెలను ఇస్తే నాకు ఒకటే ఇచ్చావు అనుకోబాకు. ఇచ్చిన దానిని బట్టి దేవునికి నువ్వు కృతజ్ఞత తెలియజేయి. కృతజ్ఞత తెలియజేయి. మంచి బిడ్డలను ఇచ్చావు, మంచి భర్తను, మంచి భార్యను ఇచ్చావని దేవునికి కృతజ్ఞత చేయి. మంచి బిడ్డలను ఇచ్చావని దేవునికి కృతజ్ఞత చేయి. మంచి సంఘమును, మంచి సభ్యులను ఇచ్చావని దేవునికి కృతజ్ఞత చేయి, తెలియజేయి. మంచి ఉద్యోగమును, మంచి పనిని ఏర్పాటు చేశావని, ఆర్థికంగా నిలబెడుతున్నావని, ఇచ్చిన దానిని బట్టే కృతజ్ఞత తెలియజేయి. ఇచ్చిన దానిని బట్టే కృతజ్ఞత తెలియజేయి. వీటన్నిటిని తెలియజేసుకుంటూ క్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మను బట్టి కృతజ్ఞత తెలియజేయి. క్రీస్తు ప్రభువారి అప్పగింపబడిన శిలువ మరణమును బట్టి జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ స్పృహ కలిగి నీ పాపమును మరలా జరిపించకుండా, ఆ పాపము మరలా జరగకుండా, ఆ తప్పు మరలా జరగకుండా దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము ఆయనకి బద్ధుడిగై ఉండి దేవుని నామమును కనపరచు. కాబట్టి వచ్చిన ప్రతిసారి, సిద్ధమవుతున్న ప్రతిసారి దేవునికి కృతజ్ఞత తెలియజేయి. దేవునికి కృతజ్ఞత తెలియజేయి. దేవునికి కృతజ్ఞత తెలియజేయి. కృతజ్ఞత అనేది నీ జీవితంలో ఒక పదముగా ఉండిపోవాలి. ఒక పదముగా ఉండిపోవాలి. వేషధారణ నోటి ద్వారా చెప్పే కృతజ్ఞత కాదు, ఆత్మానుసారంగా క్రియల రూపంలో నీ కృతజ్ఞత తెలియజేయి. క్రియల రూపంలో నీ కృతజ్ఞత తెలియజేయి దేవునికి. కాబట్టి క్రియలు కలిగినటువంటి కృతజ్ఞత దేవుడికి ఇష్టమైనది. అటువంటి వారిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వారి కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తాడు. వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.